నమస్కారం. అద్దెంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. సంతమాగులూరు మండలం ఏల్చూరు పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ సస్పెన్షన్ రద్దు. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రికి గ్రామస్తుల విన్నపం. ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల ఆందోళన. అద్దంకి మండలంలోని జార్లపాలెం గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీఓ సింగయ్య బుధవారం పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అడిగి తెలుసుకుని నాణ్యంగా అందించాలని సూచించారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. సంతమాగులూరు మండలంలో ఏల్చూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన వెంకటేష్ గతంలో సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటమురళి విచారణ చేపట్టాలని చీరాల డిఎల్పిఓ పద్మావతికి ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదికను పద్మావతి కలెక్టర్ కు అందించగా పరిశీలించిన కలెక్టర్ వెంకటేష్ సస్పెన్షన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో ఇంటింట చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ సింగయ్య బుధవారం పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలందరూ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా పారిశుద్ధ కార్మికులు వచ్చినప్పుడు వారికి అందజేయాలన్నారు. అనంతరం డబ్బింగ్ చేయడం పరిశీలించి తడి, పొడి, చెత్త వేరు చేసే విధానం గురించి అవగాహన కల్పించారు. కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసనగా బుధవారం అద్దంకిలో కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించారు. ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు మంగళవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు వినతి పత్రం అందజేశారు. మణికేశ్వరం, కొంగపాడు గ్రామాల విద్యార్థులు, మహిళలు, వృద్ధులు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. స్పందించిన మంత్రి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.